ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. ఉత్తరకాశీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు పోటెత్తి ధరాలి గ్రామాన్ని ముంచెత్తాయి. వరదలకు కొండచెరలు తోడవగా పదుల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తోంది. ఆకస్మిక వరదలతో అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సైన్యాన్ని రంగంలోకి దించాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లో గంగా నది సహా ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో గంగోత్రి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సమీపంలోని ఖీర్ గంగా నదీ పరివాహక ప్రదేశంలో భారీ వర్షం కారణంగా వరద పోటెత్తింది. అది ఒక్కసారిగా ధరాలి మార్కెట్ ప్రదేశంపై విరుచుకుపడింది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామంపై సముద్రం విరుచుకుపడిందా అన్న స్థాయిలో వరద విలయం సృష్టించింది. వెల్లువలా వచ్చిన వరద నీరు అక్కడున్న మట్టి కలిసి భారీ ఎత్తున వరద ధరాలిని కప్పేసింది. ఫలితంగా ఆ ప్రదేశం మరుభూమిని తలపిస్తోంది. వరదల ధాటికి కొండ చర్యలు విరిగిపడగా ధరాలి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇళ్లు పేకమేళల్లా కూలిపోయాయి. కొండపై నుంచి దూసుకొచ్చిన వరద, మట్టి చర్యల దెబ్బకు గ్రామం రూపురేఖలు మారిపోయాయి. వరద రాకను గమనించిన ప్రజలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. అయినప్పటికీ వెల్లువలా ముంచెత్తిన మృత్యు వరద అనేక మందిని అమాంతం కబళించి వేసింది. కొన్ని కార్లు సైతం వరదల్లో కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా ధరాలి గ్రామంలో 20 నుంచి 25 హోటళ్లు, రెస్టారెంట్లు, అతిథి గృహాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వాటిలో ఉన్న 50 మందికి పైగా ప్రజలు, పర్యాటకులు గల్లంతైనట్టు అధికారులు భావిస్తున్నారు. 10 నుంచి 12 మంది మట్టి చర్యల కింద చిక్కుకొని ఉండొచ్చని స్థానికులు తెలిపారు. ఆకస్మిక వరదను ముందే గమనించిన మరికొందరు ప్రజలు కొండలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. नीचे में जाओ, वहाँ से नीचे ऊपर तक फूट की तरफ जा। नीचे 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 निकलो, नीचे जाओ, नीचे ऊपर जाओ, नीचे नीचे पीछे जाना, पीछे नीचे। ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను ఉత్తరకాశీ పోలీసులు ఎక్స్లో పోస్ట్ చేశారు. నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు వరదలు సంభవించే చోటుకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఆకస్మిక వరదలు సంభవించిన ధరాలి గ్రామానికి యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సైన్యం చేరుకున్నట్టు సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఆయన హుటాహుటిన ఉత్తరాఖండ్ బయలుదేరి వెళ్లారు. धराली क्षेत्र में बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ। हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं। जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं, साथ में हमारी सेना के लोग, एनडीआरएफ, एसडीआरएफ, आपदा प्रबंधन विभाग लगातार
कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए, सभी को बचाया जाए और हर प्रकार से जान माल की सुरक्षा की जाए। ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ వరద పరిస్థితులపై ఆరా తీశారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని వరద బాధిత ధరాలిలో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకస్మిక వరదలపై ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడినట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సమీపంలోని 3 ఐటీబీపీ బృందాలు, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనాస్థలికి పంపినట్టు చెప్పారు. ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలకు సంబంధించి మరింత సమాచారం రిటైర్డ్ ఆర్మీ మేజర్ శివకిరణ్ మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి ద్వారా అందిస్తారు. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో సంభవించినటువంటి భారీ వరదకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయ చర్యలకు ఆదేశించింది. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి సహాయ చర్యలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే రెగ్యులర్గా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఇలాంటి బురద ఇలాంటి వరదలు వస్తాయి, కొట్టుకోయే పరిస్థితి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడేందుకు అక్కడ డెహ్రాడూన్లో పనిచేసినటువంటి గతంలో రిటైర్డ్ ఆర్మీ మేజర్ శివకిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ధరాలి గ్రామంలో ఈ మొత్తం వరద ప్రవాహం రావడం, సుమారు 50 మంది కొట్టుకుపోయినట్టుగా, 4 చనిపోయినట్టుగా అధికారికంగా చెప్పారు. సో ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి గతంలో మీరు చూసినప్పుడు? ఆ ఉత్తరాఖండ్ ఏరియాని దేవభూమి అంటారండి. అక్కడ టెరైన్ గిన ఎట్లా ఉంటుందంటే బాగా మన కొండలు ఎక్కువ ఉంటాయి, గుట్టలు ఎక్కువ ఉంటాయి, ప్లస్ దట్టమైన ఫారెస్ట్ ఉంటాయి. అయితే అక్కడ రెగ్యులర్గా మనకి ఏమవుతుంటుందంటే ఇట్లా క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం, అప్పుడు అయిన కారణం క్లౌడ్ బర్స్ట్ అని. అయితే హై ఇంటెన్సిటీ లో డ్యూరేషన్ అనమాట. కొంచెం సేపు ఎక్కువగా మనకు వర్షపాతం నమోదయ్యి ఎక్కువసేపు వర్షం తక్కువ అంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ సడన్గా వచ్చేస్తుంది. దీనికి కారణాలు మెయిన్లీ మనం ఏమనుకుంటామంటే క్లైమేట్ చేంజ్, ఈ గ్లోబల్ వార్మింగ్ అని అనుకుంటున్నాము. అదే కాక ఇప్పుడు చూసుకుంటే హరిద్వార్ నుంచి అంటే ఆ రూట్లో హరిద్వార్, రిషికేష్ నుంచి గంగోత్రి మధ్యలో ఈ ధరాలి అనే ఊరు వస్తుంది. ఇక్కడైతే మెయిన్ మనకు ప్రాబ్లం అయిందో. ధరాలి ఒక 20 కిలోమీటర్లు అనమాట, గంగోత్రి కంటే షార్ట్. తర్వాత నార్మల్లీ అక్కడ ఉండడానికి వసతులు గిన ఏమి ఉండవు, కానీ ఈ మధ్యలో అక్కడ చాలా హోటల్స్ కన్స్ట్రక్షన్, కమర్షియలైజేషన్ అయిపోయి ఆ ఏరియాలో ఇవన్నీ కమర్షియలైజేషన్ అయిన ఆస్పెక్ట్ తోటి ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఒక ఏదైతే పర్యావరణం ఉంటుందో, ఏరియా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుందో అది డ్యామేజ్ అయిన తర్వాత దాంతో సడన్గా ఇట్లా వర్షం పడ్డప్పుడు అక్కడ చెట్లు వస్తే కూడా కష్టం అవుతుంది అనమాట. దాంతో వర్షం పడ్డప్పుడు నీటి ప్రవాహంతో మట్టి కూడా అంతా వచ్చేస్తుంది. దాంతో ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లం అవుతున్నది. ఇంతకుముందు మీరు అన్నట్టు అక్కడ ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ప్లస్ ఐటీబీపీ మెయిన్లీ అక్కడ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ అంటారు. అయితే అక్కడ టెరైన్ నాలెడ్జ్ ఉందో చాలా అవసరము. ఆర్మీ వాళ్ళు కూడా అక్కడ చాలా క్యాంప్స్ ఉంటాయి. అయితే ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎక్కడి నుంచో దూరం తీసుకొచ్చి అక్కడ సహాయ చర్యలు తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. అక్కడ లోకల్గా అక్లమటైజ్ అయి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది దగ్గర 2680 మీటర్స్ హైట్ ఉన్న ప్రాంతం అనమాట. కాబట్టి సడన్గా మీరు అక్కడ రిలీఫ్ మెజర్స్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే కొంచెం రేరిఫైడ్ ఆక్సిజన్ ఉంటుంది, ఎయిర్ రేరిఫైడ్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. కాబట్టి అక్కడ ఎవరైతే తెలిసి ఉంటుందో వాళ్ళతో యాక్టివేట్ చేస్తే బాగుంటుంది. లోకల్ హెల్ప్ ఆల్సో ఈజ్ నీడెడ్. ఇంకో విషయం ఏంటంటే ఇది రోడే కనెక్టివిటీ అక్కడికి. ఓకే, అక్కడ రైలు మనకు ప్లస్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా అంటే ఎయిర్ప్లేన్స్ కూడా వెళ్ళలేవు, అన్ని దూరం దూరం ఉంటాయి. కాబట్టి కనెక్టివిటీ, యాక్సెస్ అవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఓకే, ముఖ్యంగా ఆ ధరాలి అనేటువంటి గ్రామం ఏదైతే ఉంది ఇప్పుడు ఆల్రెడీ కొట్టుకుపోయినటువంటి మనకి ఆ చూస్తే చాలా భయానకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్. సో ముఖ్యంగా అక్కడికి ఆ వరద రావడానికి పైనుంచి ఎగువ నుంచి రావడానికి సుమారు సమీపంలో ఉన్నటువంటి ఏ నదులు అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి సార్? అక్కడ ఈ యాక్చువల్లీ 2 నదుల మధ్యలో ఏరియా ఇది ధరాలి అనే ప్రాంతము. సడన్గా మనకు మ్యాప్ని చూస్తే కూడా మీకు ధరాలి కనపడుతుంది ఇక్కడ మీకు. అయితే ఇక్కడి నుంచి ముందు నుంచి సడన్గా ఇప్పుడు వర్షము
ఎక్కువైనప్పుడు నీటి ప్రవాహం ఎక్కువైపోయి ఆ 2 నదుల మధ్య నుంచి ఉన్న ఈ ప్రాంతం అవుతుందో వచ్చింది. మీరు ఇక్కడ చూస్తే కూడా ఇటు సైడ్ మీకు ఎక్కడ చెట్లు కనపడతలేవు చూడండి, అక్కడ ఏమీ వెజిటేషన్ లేదు, కిందున్న మాత్రం దట్టమైన అడవులు కనపడుతున్నాయి. దాంతో అక్కడ అది సాయిల్ని పట్టుకునే దానికి స్ట్రెంత్ కూడా ఉండదన్నమాట. దాంతో మట్టి అంతా ఎక్కువ వచ్చేసి ప్లస్ ఇక్కడ మీకు హోటల్స్ కూడా చాలా కనపడుతున్నాయి. ఈ మధ్యలో వచ్చిన కొత్త కొత్త కన్స్ట్రక్షన్ అయిన హోటల్స్, కమర్షియలైజేషన్ చాలా అయింది. దాంట్లో దగ్గర ఒక 30-40 హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అనేది తెలుస్తుంది. కానీ ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాలతోని ఇక్కడ రూట్ ఉంది కాబట్టి గంగోత్రి ముందరకు ఉంది. ఇక్కడ ఈ రూట్లో వెళ్తున్నప్పుడు నేను ఇంతో అన్నట్టు గంగోత్రి నుంచి ఇది ఒక దగ్గర ఒక 20 కిలోమీటర్ల షార్ట్ అనమాట. దాని ముందే హర్సల్ అని ఇంకో ప్రాంతం ఉన్నది, అక్కడ ఉంటారు. నార్మలీ గంగోత్రికి పోయి అక్కడ వస్తుంటారు. కానీ ఇటువంటి ఏరియాస్లో ఏమవుతుందంటే డిస్టెన్స్ అనే కాదు, టైం బట్టి చూస్తాం అనమాట. డిస్టెన్స్ 18 కిలోమీటర్ ఉండొచ్చు, కానీ అక్కడ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, ఆ రూట్ ఉంటుంది కాబట్టి. అయితే ఇటువంటి దాంట్లో సహాయ చర్యలు టేకప్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇవాళ 145 టైంలో ఇది మనకు క్లౌడ్ బస్ట్ అయినట్టు తెలుస్తుంది. దాని తర్వాత అక్కడ రెస్పాన్స్ సిస్టమ్ అన్నప్పుడు ఇప్పుడు చీకటి కాగానే కష్టమైపోతుంది. సపోజ్ వర్షం ఆగి ఉంటే ఇంకా మనము ఈ సహాయక చర్యలు బాగా తీసుకురావచ్చు. కానీ ఆర్మీ ఉంది కాబట్టి ఒక నమ్మకం ఏర్పడుతుంది, అటువంటి పనులలో మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కి ముందే ఎస్ఓపీస్ ఉంటాయి, స్టాండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో ఇటువంటి అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందే డ్రిల్స్ ఉంటాయి. ఇట్లా అయినప్పుడు హైయర్ ఏరియాస్ ఎక్కడికి వెళ్ళాలి, క్యాంప్స్ ఎక్కడ వెళ్ళాలి అందరూ తెలిసి ఉంటుంది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఇస్ ఆల్వేస్ ఏ ప్రాబ్లం. మనం ప్లాన్ ఎంత చేసుకున్నా కూడా ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఏ ప్రాబ్లం. ఇంకోటి యాక్సెసిబిలిటీ, నేను అన్నట్టు అక్కడ రీచ్ సరిగా లేదు కాబట్టి రోడ్ కనెక్టివిటీ డ్యామేజ్ అయి ఉంటుంది. ఇంకా అక్కడే కాదు, ముందు కూడా ఎక్కడెక్కడ రోడ్ ల్యాండెడ్ అయినా తెలియదు మనకు. కాబట్టి రోడ్ కనెక్టివిటీ ఉండదు కాబట్టి ఎయిర్ లిఫ్ట్ మ్యాక్సిమం హెలికాప్టర్ వెళ్ళొచ్చు అనమాట. హెలికాప్టర్ వెళ్ళడానికి అక్కడ హెలిప్యాడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అయితే ప్లానింగ్ కోసము ఈ మ్యాపింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ శాటిలైట్ ఇమేజరీ అంటాము, అవన్నీ ఇప్పుడు ఇండియావి బాగా ఉందనుకుంటున్నాము. కానీ దాన్ని మంచిగా ఉపయోగించుకుంటే ఇక్కడ రిలీఫ్ ఆపరేషన్స్లో మనము ఇంకా బాగా పనిచేయచ్చు అనమాట. కానీ ఫస్ట్ ఈజ్ ప్రివెంటింగ్ సచ్ థింగ్స్, అసలు కాకుండా చూసుకోవాలి. అక్కడ ఇంతో మీతో మాట్లాడుతూ చెప్పినప్పుడు ఈకో బెటాలియన్స్ అని ఉంటాయి ఇక్కడ, టీఏ బెటాలియన్స్. వాళ్ళు ఏం చేస్తారు, చాలా సంవత్సరాల నుంచి ఈ గుట్టలలో చెట్లు పెంచి అక్కడ ల్యాండ్ స్లైడ్స్ కాకుండా ప్రయత్నం చాలా చేస్తున్నారు. అయినా కూడా ఇంకా చేసే అవసరం ఉంది. తర్వాత అప్పుడప్పుడు ఈ రివర్స్ ఉంటాయి కదా, కోర్స్ మారిపోతుంది. ఇవాళ రేపు ఈ క్లైమేట్ చేంజ్ కారణాల వల్ల విపత్తులు అంటే సడన్గా ఒక ప్యాటర్న్ ఏం లేదనమాట. కాబట్టి దాంతో కోర్స్ వాల్యూమ్ మారినప్పుడు ఇవన్నీ డ్యామేజెస్ అయ్యే ఛాన్స్ ఉందండి. సార్, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. సో ఆల్రెడీ అక్కడ మనం విజువల్స్లో మనం ఒకసారి చూసినప్పుడు చాలా వేగంగా వచ్చి దాదాపు వాటి శిథిలాల కింద ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది, చాలా బురద వచ్చి పడింది. సో ఇప్పుడు ఈ సహాయ చర్యల్లో ఆర్మీ, అంటే ఇప్పుడు ఆర్మీ కావచ్చు, అటు మీరు చెప్పిన ఐటీబీపీ వాళ్ళంతా కూడా ఏ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది, అక్కడ ఏ విధంగా పనిచేస్తారు? ఇది అన్నప్పుడు ఈ ఐటీబీపీ అయితే అక్కడ అక్లమేటైజ్ అయి ఉంటుంది. ఆర్మీ వాళ్ళు కూడా క్యాంప్స్ ఉంటాయి చాలా. నేను ఇంతో అన్నట్టు స్టాండర్డ్గా ఒక ఇట్లా అయినప్పుడు డ్రిల్ ఉంటుంది, ఏమేమి ఎవరెవరు చేయాలని. కాబట్టి కానీ డెబ్రీస్ ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మనం యాంటిసిపేట్ చేయలేము. నార్మల్ సిచ్యువేషన్లో ప్లానింగ్ చాలా చేసుకుంటాం, కానీ ఇటువంటి సిచ్యువేషన్లో ఇట్లా అయినప్పుడు యాంటిసిపేట్ చేయలేము. కానీ మన ఫోర్సెస్, ఆర్మీ కానివ్వండి, ఐటీబీపీ కానివ్వండి, చాలా అంటే ప్రాణం విలువిచ్చే వాళ్ళు అందరూ బాగా కష్టపడి లైఫ్ సేవింగ్ ఈజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, దాన్ని కాపాడతారు. అండ్ అక్కడ ఉన్న క్యాంప్స్ వాళ్ళకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, చోటు ప్రొవైడ్ చేయడం, ధైర్యం ఇచ్చేది ఐటీబీపీ, ఆర్మీ తప్పకుండా చేస్తున్నారు. అండ్ అక్కడ లొకేషన్స్లో ఏమవుతుందంటే ఈ డిఫరెంట్ క్యాంప్స్ ఉంటాయి, ఐటీబీపీది కావచ్చు, ఆర్మీది కావచ్చు. అక్కడ అవి క్యాంప్స్ని వాడుకొని వీళ్ళకు భద్రత ఏర్పరచవచ్చండి. సార్, ఇప్పుడు అక్కడి నుంచి తరలించడానికి కానీ సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కనెక్టివిటీ, ఇప్పుడు ఆల్రెడీ ఈ బురద అంతా కొట్టుకొని వచ్చింది, రోడ్డు మీద పడిపోయింది కదా. సో అక్కడి నుంచి కనెక్టివిటీ వేరే ప్రాంతాలకు ఏ విధంగా ఉంది సార్ అక్కడ? అంటే మెయిన్లీ నియరెస్ట్ అక్కడ మనకు ఒకటేమో రిషికేష్, అది కూడా దగ్గర 200 కిలోమీటర్ దూరం ఉంది, రోడ్ ప్రాంతం అది. ఆ రోడ్ ఉంటే రోడ్ నుంచి మనకు కావచ్చు. ఇంకొకటి ప్రాబ్లం ఏమైతుందంటే ఈ టైంలో ఇంకా ముందుకు, అంటే మన ధరాలి విలేజ్ కాకుండా ఇంకా ముందు గంగోత్రి దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక సిచ్యువేషన్ అసర్టన్ చేసుకోవాలన్నమాట. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అండ్ దెన్ అక్కడ ఈ ఐటీబీపీ, ఇంకోటి ఇంజనీరింగ్ ఫోర్సెస్ ఉంటాయి, రోడ్ మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేస్తుంటారు. ఐఎమ్ షూర్ హెలిప్యాడ్స్ అటువంటివి వాడతారు, అప్పుడు యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. ఇంకా వేరేది రోడ్ మార్గమే మనం వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ కొన్ని ప్రాంతాలలో ఏవైతే ఇట్లా గుట్టలు ఉంటాయో అక్కడ జంతువుల్ని కూడా వాడతాం మనం, అంటే చిన్న పోనీస్, గుర్రాలు ఉంటాయి యాక్సెసిబిలిటీ కోసం. బట్ మెడికల్ ఎయిడ్ ఏమైనా ఇచ్చేది ఉంటే డెఫినెట్లీ హెలికాప్టర్, హెలిప్యాడ్స్ ఉంటాయి, వీటిని వాడతారని అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఆల్రెడీ
ఇప్పుడు వర్షం కురుస్తూనే ఉంది. అక్కడ ఆల్రెడీ ఆగస్టు 10వ తేదీ వరకు అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి నా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. సో పరిస్థితి కొద్దిసేపు కురిసినందుకే ఈ విధంగా ఉందంటే ఆగస్టు 10 వరకు కంటిన్యూగా వర్షం పడితే అక్కడ పరిస్థితులు ఏ విధంగా మారచ్చు? ఇది క్లౌడ్ బర్స్ట్ అన్నప్పుడు ఒకటేసారి ఎక్కువ వర్షము కొంచెంసేపట్లో పడుతుందండి, ఆ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ వర్షాలు కంటిన్యూగా కొంచెం అంటే ఎక్కువ అంత ఇంటెన్సిటీ పడకపోతే అంత డ్యామేజ్ ఉండకపోవచ్చు. అయితే మీరు అన్నట్టు ప్రాబ్లం ఉంటుంది. అయితే ఈ మధ్యలో మనము అక్కడ ఇంకా ముందుకు ఎవరు వెళ్లకుండా ఆపుకోవాలి, చూడాలి ఇంకెక్కడ ఏమేమవుతుందో. అండ్ ఆల్సో ధరలి ముందు ఎవరైతే ఉన్నారో వేరే వేరే చోట్లలో గంగోత్రి దగ్గర వాళ్ళని మనము సురక్షితంగా తీసుకునే ప్రయత్నము చేయగలగాలి. ఈ ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ అండి, ఇవి ముందు కూడా మనకు 10th వరకు అంటున్నారు మీరు, ఎందుకంటే అందరికీ గంగోత్రి వెళ్ళి విజిట్ చేయాలి ఈ టైంలో వెళ్తున్నారు కాబట్టి ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ అప్పుడప్పుడు దాని రిలయబిలిటీ కొంచెం, ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ అయింది, క్లౌడ్ బర్స్ట్ గురించి మనం తెలుసుకోలేమా ముందే అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనము శాటిలైట్స్ అవన్నీ లాంచ్ చేసుకుంటున్నాము, దీంట్లో మనకు సాంకేతికంగా ముందే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకా జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. కానీ అది దట్ ఈస్ అన్ ఏరియా విచ్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అండి. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ ఆ ఇన్సిడెంట్ జరిగిన ధరాలి ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఒకవేళ ఆర్మీ క్యాంప్ నుంచి సమీపంలో అక్కడ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది సార్? ఓకే, అయితే ఇట్లా అంటే అది ప్లానింగ్తో ఉంటుందండి, దగ్గరనే ఉంటాయి చాలా మటుకు హైవే, ఇప్పుడు నేషనల్ హైవే 34 మీద ఉంది, హైవే ఎంబడెంబడే ఉంటాయి చాలా దూరం ఏమి ఉండవు, దగ్గరనే ఉంటాయి. బికాజ్ ఒకటేమో వాళ్ళ క్యాంప్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా రోడ్ యాక్సెస్ కావాలి కదా, కాబట్టి దగ్గరలోనే ఉంటాయి. కానీ అవి కూడా ఏం కండిషన్లో ఉన్నదని చూసుకోవాలి, ఇన్ వాట్ కండిషన్ ఆర్ దే. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆర్మీ రెస్పాన్సెస్ ఫాస్ట్గా ఉంటాయి బాగా, ఏమన్నా అయినప్పుడు కూడా ఇంజనీరింగ్ రెజిమెంట్స్ ఉంటాయి, అవి క్లియరెన్స్ ఫాస్ట్ చేస్తుంటారు అన్నమాట. రాత్రి అనకుండా రోజు అనకుండా బాగా కష్టపడి రోడ్స్ క్లియర్ చేసి, మనుషుల సేవింగ్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ అ ప్రయారిటీ. దాంట్లో ఐటీబీపీ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కలిస్తే తప్పకుండా అయితే పవర్ ఉంటుంది, కరెంటు ఉండే ఫెసిలిటీ, వాటర్ ఉండే ఫెసిలిటీ, కొంచెం ఫుడ్ ఫెసిలిటీస్, మెడికల్ ఫెసిలిటీస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కానీ ఇవి స్టాండర్డ్గా ఇప్పుడు అన్నీ ఎస్టాబ్లిష్ పెట్టుకుంటారు. అక్కడ ఉన్న ఆర్మీ క్యాంప్స్, ఐటీబీపీ క్యాంప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు రిలీఫ్ ఇవ్వడం మనకు కొంచెం ఈజియర్ అవుతుందండి. ఓకే, ఈ ప్రమాదంలో ఎక్కువ శాతానికి అంటే ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ 4 చనిపోయారని చెప్తున్నారు, భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ప్రకారం అక్కడ ఆల్రెడీ నివాసం ఉండడానికి సివిలైజేషన్ ఎక్కువ పెరిగిందంటారా? అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కువ వాణిజ్య సముదాయాలు ఎక్కువ వచ్చినాయని మీరు అంటున్నారు. అవునండి, కమర్షియలైజేషన్ ఇప్పుడు మీరు మ్యాప్ మీద చూస్తే కూడా కొంచెము ఎక్కువ హోటల్స్ చాలా కనపడుతున్నాయి చుట్టుపక్కల. సో అక్కడ నేచర్ని మనం పర్యావరణాన్ని రక్షించుకోకుండా ఉంటే ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి. కానీ వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము మనం, అందరికీ అవకాశాలు కావాలి. అంతమంది టూరిస్ట్ వస్తున్నారంటే అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దాన్ని కూడా ఒక రెగ్యులేటెడ్ ఫామ్గా చేస్తే బాగుంటుందేమో. కానీ ఇప్పుడు మాత్రం కమర్షియలైజేషన్తో ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవుతుందన్నమాట. ముందు అక్కడ ఈ ధరలి విలేజ్లో కూడా అంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేకుండేది, ఈ మధ్యలో ఎక్కువైంది. తర్వాత అక్కడ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా కూడా అని అనుకుంటున్నారు, కాబట్టి కొంచెం అన్స్టేబుల్ సిచ్యువేషన్ ఉంటుంది గ్రౌండ్లో. కాబట్టి దాన్ని ఇంకా మనము కష్టంగా చేయొద్దు, రెగ్యులేషన్ ఈజ్ ఆల్వేస్ నెసరీ. కానీ అక్కడ ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇవ్వడానికి, కానీ అక్కడ ఇటువంటి దాంట్లో అయినప్పుడు లోకల్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఈ అన్నది చనిపోయిన వాళ్ళది ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలని. ఆర్మీ, ఐటీబీపీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంకా సహాయం చేయగలుగుతారు. వాళ్ళకి కలిసి పనిచేసినప్పుడు అక్కడ రిజల్ట్స్ మనకు అంత డ్యామేజింగ్ ఉండవు. ఇంకోటి ముందుకు మీరు అన్నట్టు ఇంకో 5-6 డేస్ కూడా, ఎందుకంటే ఒకసారి వర్షం పడ్డప్పుడు సిచ్యువేషన్, తర్వాత ఏమవుతుంది అన్నది మట్టి వచ్చి అవన్నీ క్లియరెన్స్ అవన్నీ చాలా కష్టమైన పనులు. దాంట్లో లోకల్స్ మనని ఉపయోగించుకొని అక్కడ ఇంజనీరింగ్ ఫోర్సెస్ వాడి ఎక్విప్మెంట్ వాడేసి అప్పుడు దాన్ని చేయగలుగుతారు. కానీ కొంచెం ఈ 1 వీక్ 10 డేస్ కష్టమైన పని ఉంటుంది. ఆల్రెడీ దాదాపు చాలా బురద వచ్చి ఆ ప్రాంతం అంతా పడింది, హోటల్స్ అన్ని దాదాపు ధ్వంసం అయిపోయాయి. సో సహాయ చర్యలకి ఆల్రెడీ చీకటి పడిపోయింది. పరిస్థితులు అక్కడ అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు అండి సహాయ చర్యలకి? ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది సరే బై ఛాన్స్? అంటే మీరు ఇప్పుడు చీకటి పడ్డప్పుడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఇవాళ రేపు మనకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో జనరేటర్స్ ఉంటాయి, పవర్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ. కానీ వెదర్ నెక్స్ట్ డే కూడా వర్షం పడితే ప్రాబ్లం అవుతుంది. రేపు ఎల్లుండి వర్షం పడకపోతే తొందరగానే క్లియర్ అయిపోతుంది. మెయిన్లీ వాళ్ళు ఏం చేస్తారంటే యాక్సెస్ ఇంప్రూవ్ చేస్తారు. ఫస్ట్ రోడ్ మనకు యాక్సెస్ చేస్తే మెడికల్ ఎవరికైతే అవసరం ఉందో, హెల్ప్ అవసరం అటువంటి వాళ్ళని తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయారిటీస్ ఉంటాయి ఎవరిని ఫస్ట్ తీసుకెళ్లాలని. లోకల్గా అక్కడ ఎవరైనా మంచిగా ఉంటే అక్కడనే అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తారు. వెదర్ ఇంప్రూవ్ అయితే రోడ్ యాక్సెస్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళని షిఫ్టింగ్ కోసం ప్రయత్నం చేస్తారు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్, నమస్తే. సో అది శివకిరణ్ గారు చెప్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఐటీబీపీ కావచ్చు, ఇతర ఆర్మీ క్యాంపులు ఆల్రెడీ ఆ వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి కాబట్టి దాదాపు 2600 అడుగుల సముద్ర మట్టానికి ఎత్తులో ఉంటాయి కాబట్టి వేరే ప్రాంతం నుంచి అక్కడ తీసుకువెళ్ళి అక్కడ ఆర్మీ అధికారులు పనిచేయడం కూడా దాదాపు అక్కడే ఉన్నటువంటి ఆర్మీ క్యాంప్స్ ఈ సహాయ చర్యలో పాల్గొనే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇప్పుడు సహాయ చర్యలు ప్రారంభించిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి అటు ఎస్డీఆర్ఎఫ్ అండ్ ఎన్డీఆర్ఎఫ్ ఇతర ఆర్మీ అధికారులు కూడా ముందు రోడ్ యాక్సెస్ చేసి తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్గా వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికుల సహాయం చాలా ముఖ్యమని ఆయన చెప్తున్నారు. సో గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సివిలైజేషన్ అలాంటి ప్రాంతాల్లో అన్స్టేబుల్ ప్రాంతాల్లో ఎక్కువ వాణిజ్య సముదాయాలు రావడం కూడా ప్రమాదానికి కొంత ఎక్కువ కారణం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓ టు యూ.